వర్క్ చేసుకుంటే ఇలా కాంట్రాస్ట్ చేసి ఇన్నర్లో మళ్ళీ టెక్స్చర్డ్ వాల్ పేపర్ వేసాము. వేసి దానిపైన ఒక చిన్న ఇది వాల్ పేపరా అండి? ఇది వాల్ పేపర్ మేడం. నిజమా? నేను ఇది టెక్స్చర్ పెయింటింగ్ చేయించారు. లేదు మేడం, నేను యూజువల్గా టెక్స్చర్ పెయింటింగ్ చేయించను, మోస్ట్లీ వాల్ పేపర్స్ యూస్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ ఇంపోర్టెడ్ ఈ గ్లిటర్ చాలా ఇష్టం. అచ్చా అచ్చా అచ్చా. సో ఏంటంటే ఆ టెక్స్చర్ పెయింట్లో మనకి షీన్ ఉంటుంది. వాల్ పేపర్ మెయింటెనెన్స్ కొన్ని ఇయర్స్ వరకే, అదే పెయింట్ చేస్తే ఎక్కువ ఇయర్స్ అని అంటారు కదా మేడం. ఒకటి మేడం, మనం పెయింట్ చేసినా కూడా మీరు 4-5 ఇయర్స్లో రీపెయింట్ చేయించుకోవాలి. ఏ హౌస్ టెక్స్చర్ పెయింట్ అయినా సరే, టెక్స్చర్ పెయింట్ అయినా సరే షీన్ అనేది డల్ అయిపోతుంది మనకి ఆఫ్టర్ 4 years or 5 years. బట్ వాల్ పేపర్ ఏంటంటే మీకు ఎన్ని రోజులైనా ఎవరైనా పట్టుకొని చింపితే తప్ప ఏం కాదు దీనికి. ఇది మా వైపు నుంచి 5 years వారంటీ ఇస్తాం. మళ్ళీ మెయింటెనెన్స్ వారంటీ. చింపడం అంటే అంటది కదా, చింపడానికి కూడా ఇది మెయింటెనెన్స్ ఫ్రీ అనే చెప్పి. మెయింటెనెన్స్ ఫ్రీ మేడం, కాకపోతే ఏంటంటే ఎవడైనా బ్లేడ్ పెట్టుకొస్తే నేను చెప్పలేను. అలా ఎందుకు చేస్తామండి అంటే ఇంట్లో పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళతో ఓకే. సో ఈ బీని కూడా ఇలా కవర్ చేసుకుంటే వెళ్ళాం మేడం, అంతే. సో యాక్చువల్లీ బీమ్ వచ్చి లుక్ డిస్టర్బ్ అవుతుంటే దాన్ని కూడా పాజిటివ్ డిజైన్ లో మనం కవర్ చేస్తాం. సో సీలింగ్ కూడా చూసారంటే అక్రిలిక్ లామినేట్ యూస్ చేశాను మేడం సీలింగ్ లో. ఇది మిర్రర్ ఫినిష్ లో ఉన్న లామినేట్. అక్కడ కూడా మళ్ళీ ప్లై కొట్టి దానికి మళ్ళీ ఇలా లామినేట్ చేసాం అనమాట. గాట్ ఇట్. సో చిన్న షాండియర్ దాంతో క్లోజ్ చేసాం ఈ హాల్ని. ఇంకా చాలా బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. కాంపాక్ట్గా ఉంది, క్లాసీగా ఉంది, స్టైలిష్గా ఉంది. నైస్. సో విల్లా అంతా కూడా కాంపాక్ట్ గానే ఉంటుంది. సో మీరు ఇంటీరియర్స్ చేసిన ఏ ప్రాజెక్ట్లో అయినా ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? అన్ని ప్రాజెక్ట్స్ అని కాదు మేడం, ప్రాజెక్ట్ని బట్టి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే వాళ్ళు తిరగడానికి ఇష్టపడతారు. ఎవరికైనా ఇల్లు కలే కదా మేడం. కరెక్ట్. సో ఇల్లు అనేది ఎవరికైనా ఒక పాజిటివ్ ఎమోషన్. మనకి నచ్చినయే ఉండాలి, అవి ఎంతైనా బాగుండనివ్వండి, మనకి నచ్చినయే ఉండాలి. వీళ్ళు ఏంటంటే మనకి లూజ్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి వీ వెంట్ ఫర్ ఆల్ ద ఆర్టిఫాక్ట్స్ ఆల్సో. బట్ ఐ వాంటెడ్ టు కాంప్లిమెంట్ ఈవెన్ ఈ ఆర్టిఫాక్ట్స్ కూడా కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ గా ఉన్నాయి, బాగుంది అని అనిపించింది. అంటే అన్ని నేనే సెలెక్ట్ చేసుకున్నాం మేడం, అన్ని హ్యాండ్ పిక్ చేసుకుని తెచ్చుకున్నవే, ప్రతి చిన్నది కూడా. ఎంత ఓపిక ఉండాలో, ఒక ఇంటికి చేయాలంటేనే మనకి తీరిపోతూ ఉంటుంది. పనే ఇది మేడం, పనే అది కదా. కరెక్ట్, దట్స్ మై ప్రొఫెషన్ అన్నమాట. సో ఈ బర్డ్స్ కూడా నేనే సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాం. సో ఇక్కడ నుంచి బెడ్రూమ్ చూద్దాం. చూద్దామా? యా. సో రండి మ్యామ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఈ బెడ్రూమ్ ఒక అడల్ట్ రూమ్ అండి, పేరెంట్స్ రూమ్ అనమాట యాక్చువల్గా. పేరెంట్స్ బెడ్రూమ్. సో ఇందులో ఏంటంటే ఐ డెంట్ గివ్ అ టీవీ యూనిట్. సో వాళ్ళు పెద్దగా టీవీ చూసే ఉద్దేశం లేదు కదా. యా. సో ఏంటంటే బెడ్స్ కూడా ఇద్దరు 2 వైపులా దిగే ఏజ్ కాబట్టి, సో వీ వెంట్ ఫర్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్, మధ్యలో సైడ్ టేబుల్స్ ఇచ్చాము. సో అలా అని ఎక్కడ కూడా ఓల్డ్ లుక్ ఏం కనిపించలేదు ఈ రూమ్లో కూడా. చాలా క్లాసీగానే చేసాం, బట్ రిక్వైర్మెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని చేసాం. వాళ్ళ ఏజ్ రిక్వైర్మెంట్స్ ని పెట్టుకొని చేసాం అంతే. వాళ్ళు కూడా రోబో 2.0 లాగా వాళ్ళు ఆంటీ అంకుల్ 2.0 రూమ్ లో ఉంటున్నారు అన్నమాట. లేదు, ఆంటీ చాలా మనకన్నా చాలా ఫాస్ట్ అండి. మేము పరిచయం చేస్తాను ఈ వీడియో ఎండింగ్ లో. వార్డ్రోబ్స్ కూడా మొత్తం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము, సెన్సార్ లైటింగ్ తో. సో ఇది పర్ఫెక్ట్. సో ఈ వార్డ్రోబ్ రిక్వైర్మెంట్ కూడా మీరు క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటారు? మేము 3D ఇచ్చేటప్పుడే వార్డ్రోబ్స్, బెడ్స్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా క్లయింట్స్కి ఇచ్చేస్తాం. సో అప్పుడే ఆ స్టేజ్లోనే 3D డ్రాయింగ్ ఇచ్చేస్తాం. సో 3D డ్రాయింగ్ చూసుకొని వాళ్ళు అప్పుడే ఏదైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే వార్డ్రోబ్స్ లోపల కొంతమంది డ్రాయర్స్ ఎక్కువ వాడతారు, కొంతమంది హ్యాంగర్స్ ఎక్కువ వాడతారు. సో యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు. సో అది పౌడర్ రూమ్ వస్తుందా? అది యాక్చువల్గా వాష్రూమ్ అండి. వాష్రూమ్ పక్కన చిన్న డ్రెస్సింగ్ స్పేస్ వచ్చింది. సో ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా క్లటర్ అవ్వకూడదు అనేది నా బేసిక్ టార్గెట్. అంతే కదా. సో క్లటర్ చేయకుండా ఒకవైపు సింపుల్గా ఒక స్టాండింగ్ డ్రెస్సింగ్ ఇచ్చేసి వెనకాల మొత్తం మళ్ళీ స్టోరేజ్ చేసాం అనమాట. చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. యా అండి. బేసికల్ గా అర్థం కనిపించినట్టు చూసుకోకుండా ఉండలేము. ఫుల్ లెంత్ మిర్రర్ అందుకే ఇచ్చా అనమాట, హ్యాపీగా కంఫర్టబుల్ గా రెడీ అవ్వచ్చు. శారీ కట్టుకోవడానికి కూడా స్పేస్ ఉండాలి. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ వాష్రూమ్ నుంచి సో వీళ్ళు లాక్ చేసేసుకున్నారు. వెరీ గుడ్. మొత్తం రోజ్ గోల్డ్ ఎక్కువ యూజ్ చేసినట్లు కనిపిస్తుంది మేడం. ఇల్లంతా కూడా మీకు ప్రతి రూమ్ లో రోజ్ గోల్డ్ క్లయింట్ ఫేవరెట్. సో మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మెటాలిక్ టింజ్ కంపల్సరీ అడుగుతారు. సో మెటాలిక్ టింజ్ కోసం ఐ వెంట్ ఫర్ రోజ్ గోల్డ్ అనమాట ఈ ఇంటికి.